డ్రోన్లతో ఆహారాలు ఒక పులిహార ప్యాకెట్ పెట్టడాలు అది చూపించడాలు, హెలికాప్టర్లో నుంచి పైనుంచి ఒక ఆహార ప్యాకెట్ చూపించేసి అదొక హైలైట్ చేయడాలు, మేము చూడు సాంకేతిక ఉపయోగించి పులిహార ప్యాకెట్లు అందించామనేది అంతా షోయింగ్ తప్పించండి. రియాలిటీలో అంతా కూడా సున్నానే. పాపం స్థానికంగా 3 రోజుల దాకా ఒక్కరు పట్టించుకోవాలి. ఇప్పుడు 5వ రోజు 6వ రోజు వచ్చేసి అంతా తగ్గిన తర్వాత ఇప్పుడు పట్టించుకుంటున్నారు. ఇంట్లో ఉండి నా గురించి ఆలోచించాలా. అసలు మనము కొంచెం హైట్లో ఉన్న వాళ్ళే మనకి ఎంత ఇబ్బంది జరిగితే లోతట్టు ప్రాంతం వాళ్ళు ఎంత దారుణంగా ఉన్నారు అని చెప్పేసి ముందు ఇంట్లో ఉండి నా గురించి చేర్చుకోవాలా. ఒక్కసారి మా ఇంటికి అడగరాండి, మా చుట్టూ చెప్తారు నా గురించి. ఇప్పుడు మనకు 50 మందిని కాపాడు. ఇప్పుడు G+2 ఉంది కదా, మన ఎదురుళ్ళు వాళ్ళు వీళ్ళని నాకు ఆ టయానైతే ఆ నీళ్ళను చూసి పెద్దవాళ్ళు నీళ్ళ మునిగిపోవడం కాదు, ఆ నీళ్ళను చూసి ముసలి వాళ్ళు లేదు అక్కడికక్కడే కళ్ళు తేలేసి ఒక కారు మీద ఏలాడింది మా ఇంటి దగ్గర. ఆమె నీళ్లు మునిగ్గా చచ్చిపోయింది. ఆ నీళ్ళలోనే ఆమెను కాపాడే లోపే ఆమె చచ్చిపోయింది. ఇంచుమించు మా ఎదురు పక్కన వాళ్ళ వీళ్ళు G+2 ఉన్నోళ్ళు ఎంతో కొంత శాలరీ ఇచ్చుకొని పక్కన సాయాలు చేసుకోవడం తప్పించి తమ్ముడు మానవతావాదంతో పక్కన వాళ్ళే ఎవరన్నా సాయం చేసుకోవడం తప్పించి అలా కూడా కొంతమంది బతికారు. కానీ చెప్తున్న వాస్తవంగా హెలికాప్టర్లు తిరుగుతూ ఉంటాయి. నా కొడుకు ఎందుకు తిరుగుతారో అర్థం కాదు. దేనికి ఉపయోగం అది? ఎన్డీఆర్ఎఫ్ బోట్లు తిరుగుతూ ఉంటాయి, ఉపయోగం లేకుండా. ఇదిగోండి అధికార యంత్రాంగాలు అనేది సున్న తప్పు తమ్ముడు. ఉద్యోగస్తులు అందరూ కూడా చెప్పేది ఉంటావా? వాస్తవంగా డబ్బులు గవర్నమెంట్ నోకడాన్ని తప్పించి సామాన్య ప్రజలకు ఉపయోగపడింది అసలు సున్నా జరిగింది తమ్ముడు. ఎవరైనా బాధపడతారు. ఇప్పుడు పైగా రాజకీయాలు అందరూ మాట్లాడుకోనియండి, జరిగిన యంత్రాంగం మటుకు ఫుల్ ఫెయిల్యూర్ అయిందని ఆయనే బాధపడతాడు. బోట్లు పంపించండు, వాళ్ళు ఎక్కించుకోలేదు. డ్రోన్లు ఎగరేస్తున్నారు కానీ నుంచొని పిలిస్తే ఎవ్వరు రాలేదు అసలు. అంటే మీరు ఎలాంటి ఇబ్బందులు మీరు చూడలేదు కదా ఎంతవరకు ఇప్పుడు? అవును, అసలు డాబా మీద నుంచి మా ఇంటికి వెళ్దాం, డాబా మీద నుంచి డ్రోన్లు ఎగరేస్తుంటే పిలుస్తుంటే అసలు ఎవ్వరు రాలేదు. వాళ్ళందరూ అటువైపు తిప్పుకొని వీడియోలు తీస్తున్నారు కానీ మేము పిలుస్తుంటే అసలు ఎవ్వరు ఇటువైపు సందుల్లోకి కూడా రాలేదు బోట్లు వేసుకొని. అంటే పడవలు కానీ ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కానీ మీరు పిలుస్తుంటే ఎవరు రాలేదా? ఎవ్వరు రాలేదు. ఆ తర్వాత లాస్ట్లో ఎవరో మా పక్కింటి వాళ్ళు ఫోన్ చేసి డబ్బులు ఇస్తే అప్పుడు వాళ్ళు వచ్చారు. మేము మమ్మల్ని చూసి మమ్మల్ని ఎక్కించుకున్నారు. అంటే డబ్బులు ఎవరికి ఇచ్చారు మీరు? గవర్నమెంట్ పడవలు డబ్బులు ఇవ్వలేదు. పక్కన వాళ్ళు ఎవరినో తీసుకెళ్ళడానికి వస్తే మేము ఎక్కాము. అందరూ ఇళ్ళు మునిగిపోయి నానా బాధలు ఈ విధంగా వస్తుందని ఎవరికి తెలియదు, ఎవరు ఊహించలేదు కూడా. ఫస్ట్ ఫ్లోర్లు మొత్తం కూడా మునిగిపోయినాయి. పాపం చిన్న ఇళ్ళు మా బొట్టాళ్ళు, మా రేకులు ఇళ్ళు, చిన్న ఇళ్ళు మేమేదో మునిగిపోతాయని మాకు తెలిసింది. కానీ పాపం పెద్ద అపార్ట్మెంట్లో కూడా కింద మొత్తం మునిగిపోయి బియ్యం ఏంటి సరుకులు ఏంటి అన్నీ నాశనం అయిపోయినాయి. కానీ నిన్నటి వరకు ఎవడో పట్టించుకోవాలా. ఇవాళ కూడా రోడ్ల మీద తిరుగుతున్నారు కానీ పాల ప్యాకెట్లు ఇస్తున్నారు, అయ్యో పంచి పెడుతున్నారు కానీ వాటర్ బాటిళ్ళు ఇంటింటికి వెళ్తలా. వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు. ఏదో రోడ్డు మీద ఎదురుపడ్డ వాళ్ళకి సహజంగా ఇచ్చేస్తున్నారు. ఆ లోడ్ అవ చేసుకుని వెళ్ళిపోవడానికే కానీ. కాకపోతే మేము పంచామంటున్నారు కానీ అసలు అలా కాదు. చక్కగా ఇంటింటికి వెళ్ళి పిలిచి ఇదిగో మీకు 2 పాల ప్యాకెట్లు, ఇగో మీకు ఈ 4 వాటర్ ప్యాకెట్లు, ఇగో మీ పాల ప్యాకెట్లు 2 అని చెప్పి ఇంటింటికి ఇస్తే అందుద్ది. ఇప్పుడేంటి ఒకళ్ళు ఆ లోడ్ తీసుకొస్తున్నారు, ఆ లోడ్ అయిపోవాలి వెళ్ళిపోవాలి. వాళ్ళు ఎవడోడికి ఇచ్చేస్తున్నారు. మునిగిందంతా సింగనగర్ అయితే ఎక్కడో సత్యనారాయణపురం ఎక్కడో వాళ్ళంతా వచ్చి ఇక్కడ పాల ప్యాకెట్లు తీసుకెళ్ళి టిఫిన్లు తీసుకెళ్ళి ఫుడ్ తీసుకెళ్ళి నానా ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడోడికి ఎవడూ లేదు. వాళ్ళకి చుట్టాలైన వాళ్ళు, వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళు, పెద్దలు ఉన్న వాళ్ళకి వాళ్ళకి హెలికాప్టర్ ధరగా పైనుంచి వేస్తున్నారంట. ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం సదుపాయం లేదు, అసలు పట్టించుకోవట్లేదు. పాల ప్యాకెట్లు కానీ బిస్కెట్ ప్యాకెట్లు కానీ పిల్లలు ఉన్న వాళ్ళకి కూడా అసలు ఏమీ రావట్లేదు. మేము ఇళ్ళల్లో వాళ్ళం పైనుంచి అయినా కింద నుంచి మునిగిపోయి ఇల్లు మునిగిపోయి కొట్టుకుపోతున్నా కూడా మేము వెళ్ళి తెచ్చుకుంటున్నాం. అన్నీ మాకే సదుపాయం కలగట్లా. అసలు మాకే సదుపాయం మంచినీళ్ళు కూడా మేము వెళ్ళి తెచ్చుకుంటున్నాం. ఇదిగోండి పొట్లాలు కూడా, అన్నం పొట్లాలు కూడా టిఫిన్ ఇప్పుడు వరకు పిల్లలు కూడా మొహం కడగలేదు, కడిగిచ్చి ఇప్పుడు నేను పెట్టాలి. మాకు వరకు ఏది రావట్లేదు. మా గూడెం అంతా మునిగిపోయినా కానీ మమ్మల్ని అసలు ఎవ్వరు పట్టించుకోవట్లేదు. వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి బాగానే సదుపాయం జరుగుతుంది అన్ని. అంటే మీకు హెచ్చరిక జారీలు కానీ చేయటం కానీ ఇలా వరద వస్తుందని చెప్పడం కానీ వర్షం వస్తుంది ఏది తెలీదండి. మేము ఈఎంసీ పని చేస్తానండి. నేను డ్యూటీకి వెళ్ళి వచ్చేపాటికి ఇక్కడ అన్ని నీళ్ళు ఉండిపోయాయి ఆదివారం. అసలు మేము ముందు తెలిస్తే ఇలా వరద వచ్చిందని తెలిస్తే మేము అన్ని తెచ్చుకొని కూడా ఇంట్లో పెట్టుకున్న వాళ్ళం. నేను డ్యూటీ చేసి వచ్చేపాటికి బుడవేనంతన కాడ చాలా మంది నీళ్ళతో ఉన్నాయి. నీళ్ళతో ఉండేపాటికి నేనే అవాక్కైపోయా. ఏంటి ఈ పరిస్థితి? ఎప్పుడు రాలేదు. నా చిన్నతనాన్ని వచ్చాయి, మళ్ళీ ఇప్పుడు వచ్చాయి. లోపలికి ఒక్క బోటు కూడా రాలేదు బాబు. నిన్నటి నుంచి ఒక బోట్ వచ్చింది, అది ఆ కనపడేది. ఇంకే బోట్ లేదు. ఆ బోట్లన్నీ ఎక్కడ పెట్టి కూర్చున్నారు. అదేంటంటే ఆయిల్కి డబ్బులు లేవంట బాబు, ఆయిల్కి డబ్బులు లేవంట. లోపల బోటు రావడానికి ఆయిల్కి డబ్బు లేదంట. ప్రభుత్వం బాధితుల కోసం బోట్లు ఏర్పాటు చేసాము, వాళ్ళు సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్నామని చెప్తున్నారు కదా. లేదు బాబు, అసలు ఏమీ తరలింపు లేదు.
రాత్రి వరకు ఒక ట్రాక్టర్ వచ్చి ఎవరో ఆ భోజనం పెట్టి వెళ్ళారు. తర్వాత ఇదిగో మా అబ్బాయి వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి నేలలు ఇక్కడికి నీళ్ళు బాబు నిన్నటి వరకు 6 అడుగులు. ఇంతవరకు మా చరిత్రలో సింగనార్ అంటే ఏంటో 3 సార్లు వచ్చినాయి మా చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేలోపు. కానీ అప్పట్లో ఏదో కట్ట వేసారు, ఆ కట్ట దిగిపోయి అక్కడి నుంచి నీళ్ళు లోపలికి వచ్చినాయి. ఇవాళ మరి ఇన్ని నీళ్ళు రావడం అంటే ఎంత మమ్మల్ని బాధ పెట్టినట్టే. నీళ్ళన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, అటేపు నుంచి వస్తున్నాయి. సింగనార్లో పడ్డ నీళ్ళు కాదు కదా. మరి వీళ్ళన్నట్టుకి ఇదిగో ఆటోలు మునిగిపోయినాయి, ఆటోలు లోపలికి నీళ్ళు వెళ్ళిపోయి, బైకులు లోపలికి నీళ్ళు వెళ్ళిపోయినాయి. ఈ బైకుల సంగతి, ఈ లోన్లు అప్పు తీసుకొని కట్టుకుంటున్నాం, ఆ లోన్ల సంగతి ఏంటి మాకు అసలు ఎలా ఏం చేస్తారు ఈ గవర్నమెంట్? చంద్రబాబు గారు చేస్తారో, బోండా ఉమా చేస్తారో, ఇది ఇలాంటివి ఇప్పుడే కనపడుతున్నాయి. తిరగడానికి 5 హెలికాప్టర్లు 7 హెలికాప్టర్లు తిరుగుతున్నాయే కానీ పేరుకు మాత్రమే కానీ ఫోటోలకు మాత్రమే కానీ ఎవ్వరు ఒక గల్లీ లీడర్ కానీ ఒక స్థానిక ఎమ్మెల్యే కానీ మమ్మల్ని పరామర్శించింది లేదు. ఇదంతా నిండిపోయింది. కానీ ఇది చాలా దారుణం. ఇది చాలా ఇలా ఇప్పుడు ప్రమాదం అనేది అనుకోకుండా వస్తుంది. ఏ పార్టీ అయినా ఒకటే, కానీ వచ్చిన తర్వాత దాన్ని ఎలా కంట్రోల్ చేయాలనేది ఉన్నటువంటి ప్రభుత్వం బాధ్యత. కానీ చిన్నపిల్లలు ఉన్నారు, చిన్న చందుల్లో కూడా ఎవరు రాలేదు. మెయిన్ రోడ్లోకి వచ్చేసి మెయిన్ రోడ్లో కూడా ఎవరైనా కనిపిస్తే వాళ్ళు అడిగితే ఇవ్వటమే తప్ప డిస్ట్రిబ్యూషన్ కూడా కరెక్ట్గా లేదు. తీసుకొచ్చి ఆ ఫ్లైఓవర్ కింద మొత్తం పడేస్తున్నారే తప్ప అంతా ఫుడ్ అంతా వేస్ట్ అయిపోతుంది తప్ప సరైనటువంటి డిస్ట్రిబ్యూషన్, సరైన సక్రమైన ఎవరి మీద కోపం కాదు. ఇది మా బాధతో మేము చెప్తున్నాం, అర్థమైందండి? ఎవరి మీద కోపం లేదు ఇక్కడ. ఎందుకంటే బాధ్యత అనేది నాది. ఇప్పుడు ప్రమాదం వచ్చింది, అది నాకు చెప్పి రాదు, నీకు చెప్పి రాదు. వచ్చినప్పుడు దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ది. ఇది పక్కా ఫెయిల్, సమస్య లేదు దీంట్లో. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఫోటోలకి హెలికాప్టర్లు తిరగడానికి మాత్రమే తప్ప దీనికి ఏమి సంబంధం. కింద పడుతున్నారు సరైనటువంటి. కానీ ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు మాత్రం బాగా కష్టపడుతున్నారు. ఇప్పుడు ఈ రోజు మాకు మోకాల దాకా వచ్చింది కాబట్టి మేము రాగలిగాం. నిన్నటి వరకు అసలు ఎవరు మాకు సహకరించలేదండి. ఓట్లు పెట్టారని ఉపయోగానండి. ఈ లోతు వరకు మా చెల్లెల అమ్మాయికి టాబ్లెట్ ఇవ్వడానికి రమ్మంటే ఎవరు రాలా. కర్ర పట్టుకొని ఎదుకుంటూ వెళ్ళి ఇచ్చి నేను వచ్చా. నైట్ టైం కూడా ఇదే రోడ్లు వెళ్తుంటే ఎవరు కూడా చంపడానికి కూడా లేదు. మాకైతే ఏదో కింద మీద పడి ఏదో బాధపడుతున్నాం. లోపల వాళ్ళకైతే ఫుడ్ అయితే అందట్లేదు. పైన హెలికాప్టర్లు ఇస్తారు, ఉపయోగం లేదు. ఏంటి వాళ్ళ ఫోటోల కోసం వాటి కోసం 4 అపార్ట్మెంట్లు పెంచారు, వెళ్ళిపోయారు. ఇంతమటికి వచ్చే నాదులు లేడు. ఈ లోతు ఉన్నవారికి ఎవరు రాదు, ఇక్కడికి వచ్చిన కూడా ఇంతమటికి ఎవరు రాలా. ఏంటి పరిస్థితి, జనాల పరిస్థితి ఏంటి? అంటే మీకు వరద బాధితులకి సంపూర్ణ సహాయక కేంద్రాలు కానీ అలాంటివి లేదు, ఏమీ లేదు. ఏంటంటే తీసుకొచ్చిన ఫుడ్ వేస్తున్నారు. ఇక్కడ నుంచి కట్టపేద నుంచి వెళ్ళి అటు వెళ్ళి చివరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి తీసుకోవడానికి వెళ్ళేసరికి వచ్చేసరికి మోకాలు పోతున్నాయి. ఇక్కడ ట్రైన్ వస్తుందని గుద్దుదేమో భయం. అంత బాధలు పడి తీసుకెళ్ళి ఏదో కింద మీద పడి ఉన్న వరకు సాయం చేసాం. ఏదో అధికారులు వచ్చారు, ఏ పార్టీ వాళ్ళు వచ్చారు, ఎవరు రాలా. మమ్మల్ని ఎవరు ఆదించుకోవాలా. ఈ బోట్లు వేసుకొని సోయింగ్లకి బిల్డప్లు ఇవ్వడానికి మాత్రం ఉన్నారు ఇల్లు. అవసరానికి బోట్ అయితే ఉపయోగపడలేదు ఎవరికి. ఇలాంటి పరిస్థితుల్లో వాలంటీర్ వ్యవస్థ కనుకుంటే మీకు ఎలా ఉపయోగపడేది? వాలంటీర్లు చాలా ఇబ్బందిగా లేకుండా చాలా బాగా చూసేవాళ్ళండి. చాలా అంతకుముందు వాలంటీర్లు, ఇప్పుడు ఆ ప్రభుత్వం లేదు ఈ ప్రభుత్వం కాదు, మాకు ఏదైనా ఒకటే. కానీ ఏంటంటే అదే వాలంటీర్లు ఇప్పుడు ఈ సమయంలో ఉన్నట్టుగైతే చాలా వరకు మాకు సాయం అందేది. ఎక్కడికక్కడికి వాళ్ళ వాలంటీర్లైనా వచ్చి సాయం చేసేవాళ్ళు. కనీసం అలాంటిది లేదు ఇక్కడ. ఇప్పుడు ప్రభుత్వాన్ని మేము తప్పుగాను, ఎందుకంటే ఎవరైనా మాలాంటి లేబర్కి మేమే కావాలని అందరిని తెచ్చుకునేది. కానీ మేము ఎందుకంటామండి మాట, చాలామంది వచ్చి ఇబ్బంది పడుతున్నారండి. వచ్చి చూసి మిమ్మల్ని ఓట్లేసి గెలిపించేది జనం అందరూ ఎందుకు, మీరేం పెట్టాం అసలు. ఇలాంటప్పుడైనా వచ్చి మాకు ఇంత అన్నం ముద్ద పెట్టి మంచినీళ్ళు అందిస్తే చాలనేగా మేము చూసేది. ఇంకేం చూడం కదా మేము. మాకు అయ్యగా లేదండి, మాకు సదుపాయం అసలు ఏమీ దొరకట్లేదు.